కొడుకు పోయినాడు సడన్గా ఇంటికి వచ్చి చెప్తాము, నేను చేపిస్తాను సరేనా. గవర్నమెంట్ ఏదో చూడు ఏం చేస్తున్నాడు కాదు ఎంఆర్ఓ ఇళ్ళంతా గ్యాప్ తీయాలి. మంచి పని చేసేదానికి చేస్తున్నాం. కొంచెం సైడ్ రానంట మేడం మేడం ఈరోజు ఇక్కడ మైథిలి కాలంలో మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు చెప్పడం జరిగింది, ఈ కాలువలు పూడికి తీపిస్తామని చెప్పి. ఎందుకంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎక్స్కవేటర్ అంటే ఇసుకెత్తడానికి గ్రావెల్ దాల్చడానికి మాత్రమే వాళ్ళకి కనిపించేది. ఇలాంటి పూడికలు తీయడానికి వీటికన్నిటికీ అది అవసరం లేదు అని చెప్పి నిరూపించుకున్నారని మీకు అందరికీ తెలుసు. ఆ రోజు నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఈ మాట చెప్పడం ద్వారా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తన సొంత నిధులతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు క్లీన్ కోవూర్ అనే కార్యక్రమం మొదలుపెట్టాము. పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి ఎంపీ గారు ఈ కార్యక్రమానికి అటెండ్ కాలేకపోయారు. ఇక్కడ కోవూరు టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, జన సైనికులు అందరూ దీనికి ఇక్కడ వచ్చున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం ఇలాగే ఎక్కడెక్కడైతే కాలువలు మొట్టమొదట స్టేజ్లో ఎటువంటి ఎంకరేజ్మెంట్లు లేకుండా ప్రజలకి ఇబ్బంది కాకుండా ముందు కాలువలు క్లీన్ చేయాలని చూస్తున్నాము. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మనకి రాబోయే రోజుల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడు వీళ్ళందరికీ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళ ఇంటి పక్కన కాలువలు ఉండకూడదు అనుకుంటారో, కాలువ క్లీన్గా ఉండాలి అనుకుంటారో వాళ్ళందరికీ వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళకి అవసరం అనిపిస్తే వేరే దగ్గరికి మార్చి కొరవ కాలువలు కూడా ఇదే పరిస్థితిలో క్లీన్ చేయాలని క్లీన్ కోవూర్ అనే ప్రోగ్రామ్ని మేము పెట్టుకోవడం జరిగింది. ఈ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ మిషనే కాదు, అవసరమైతే ఇంకో 2 మిషన్స్ కూడా ఇస్తానని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఇది చూసిన వెంటనే ఆయన ఫౌండేషన్ ద్వారా ఈ ఎక్స్కవేటర్ని మనకి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ పని ప్రారంభించాము. ఇది ఇలాగే కొనసాగుతుందని చెప్పి కూడా కోవూరు ప్రజలందరికీ మరోసారి తెలియజేసుకుంటున్నాం.